గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ దాక్షాయిని. బ్రాండ్ అంబాసిడర్ గా ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్ నీకు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రే, మళ్ళీ ఎందుకురా వచ్చావు? గెట్ అవుట్. దాక్షాయిని, వీడిని నీ అసిస్టెంట్ గా తీసేమనగా ఎందుకు తీసుకొచ్చావు? రే, పోరా పోరా బయటికి. సారీ సార్, ఆ రోజు ఆవేశంలో మీ షర్ట్ పట్టుకోవడం తప్పే. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అలా చేశాను. దాక్షాయిని గారి అసిస్టెంట్ గా చేయడం నేనున్న పరిస్థితుల్లో నాకు చాలా ముఖ్యమండి. నా సంపాదన మీదే నా ఫ్యామిలీ ఆధారపడింది. ప్లీజ్ సార్, నా తప్పును మన్నించండి సార్. ప్లీజ్ సార్. సరే, దాక్షాయిని మొహం చూసి నిన్ను వదిలేస్తున్నాను. ఇక నుంచైనా ఒళ్ళు దగ్గరే పెట్టుకుని పనిచేయి. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సంధ్య. దాక్షాయిని, మీరిద్దరూ రెడీ స్టూడియోలోకి వస్తే నేను కాన్సెప్ట్ చెప్తాను. ష్యూర్ సార్. అలాగే. వెళ్ళండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ, నా అసిస్టెంట్ రాలేదు. ఈ రోజు మీ అసిస్టెంట్ ని మన ఇద్దరం షేర్ చేసుకుందామా? ఈ రోజు నాకు కూడా అసిస్టెంట్ గా ఉండు. కుదరదు మేడం, నేను దాక్షాయిని గారికి అసిస్టెంట్ గా చేస్తాను. ఓవర్ చేయకు. దాక్షాయిని ఇచ్చేదానికంటే 1000 రూపాయలు ఎక్కువే ఇస్తాను. నా బ్యాగ్ కూడా తీసుకునిరా. దాక్షాయిని, వెళ్ళు, టైం అవుతుంది. అలాగే సార్. అవును, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికేవంట కదా. ఎదిగే టైంలో ఇలాంటి నెగటివ్ ఇన్సిడెంట్స్ జరిగితే నీ కెరీర్ హైప్ కి వెళ్ళినట్టే. అందరూ నీ గురించే మాట్లాడుకుంటారు. మధ్య మధ్యలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగాలిలే. బాబు, వెళ్ళి వేడి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. నేను కాఫీ చెప్తే దాక్షాయిని చూస్తున్నావేంటి? నువ్వేమైనా నాకు ఫ్రీగా తెస్తున్నావా ఏంటి? వెళ్ళవయ్యా. కాఫీ. ఏంట్రా ఇది, కాఫీయా? నీ మొహంలా ఉంది. కాఫీ బాలేకపోతే బాలేదని చెప్తారు కానీ ఆయన మొహం మీద కాఫీ కొట్టడం ఏంటి? ఆయన ఏంటి? ఇతనేమైనా నీ మొగుడా? ఆయన అంటున్నావు? ఆఫ్టర్ ఆల్ అసిస్టెంట్ గాడు. వీన్నిలాగే ట్రీట్ చేయాలి. ఏయ్ ఈడియట్, వెళ్ళి ఇంకో కాఫీ తీసుకురాపో. వెళ్ళు.
కావ్య ఏమైంది? అబ్బే ఏం లేదక్కా. కష్టం వచ్చిందని కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంటే నీ కంట తడి ఎన్నటికీ ఆరదు. నీ బాధేంటో నాకు చెప్తే నేను తీరుస్తాను. నన్ను నమ్మి చెప్పు. ఎవడో నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. ఎవడు వాడు? ఎందుకు బెదిరిస్తున్నాడు? ఎవరో ఆకాశరామన్నంట. ఎండి గారితో నేను ఆఫీస్ వర్క్ లో క్లోజ్ గా ఉన్నప్పుడు ఫొటోస్ తీశాడు. వాటిని అడ్డం పెట్టుకుని మాకు సంబంధం అంటగట్టి బెదిరిస్తున్నాడు. ఈ సంగతి బయటకి తెలిస్తే మా కుటుంబ పరువు పోతుందక్కా. టెన్షన్ పడకు. ఈసారి వాడు ఫోన్ చేస్తే భయపడకుండా నాకు తెచ్చివ్వు. సరే అక్క. నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఇంటికి ఏ నెంబర్ నుంచి వచ్చింది ఫోను? ఇదిగో అక్క, ఈ నెంబర్. వీడెవడో కానీ నాకొచ్చిన నెంబర్ నుంచే కావ్యకి చేశాడు. అంటే ఆఫీస్లోనే ఎవరు అయ్యుండాలి. వాడి వల్ల నీకు ఇబ్బంది లేకుండా నేను చూస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. సరే అక్క. నాని బాబా, అటు ఇటు తిరగకుండా ఇక్కడ నోరు మూసుకుని కూర్చో. నా రూమ్ ఎక్కడా? రూమో బొందా, ఇక్కడ ఈ కుర్చీలోనే కూర్చో. ఏన్నా మనిద్దరిని సెపరేట్ గా కూర్చోబెట్టే అవకాశమే లేదంటవా? చిటి ఓవర్ యాక్టింగ్ చేయకుండా కూర్చో. ఈ కుర్చీలో కూర్చుండు నాతోటి కాదు గాని, ఇదిగో పిల్ల, ఈ కుర్చీ తీసుకొని ఆ కుర్చీ ఇటివ్వు. సారీ, ఏమనుకోవద్దే. ఇట్స్ ఓకే. కూర్చో. బాగుందా? బాగుందా? ఇది మస్తుంది బావా. బాగుంటది. బుజ్జోడా, ఇక్కడ మనకి బిస్కెట్లు జ్యూసులు దొరకవా? మన ఇద్దరం రెస్టారెంట్ కి వచ్చామటే. జాబ్ చేయడానికి ఆఫీస్కి వచ్చి చచ్చామే. కొద్దిగా కుదురుగా ఉండి చావు. ఉంటలే గాని, అవునాని బావా, మధ్యాహ్నం హోటల్ కెళ్ళి బిర్యానీతో పాటు ఇంకేం తెప్పిస్తావు? నువ్వు తినడానికి తాగడానికి వచ్చావు ఆఫీస్కి? నీ డ్యూటీ వచ్చిపోయే వాళ్ళని లెక్క పెట్టడం ఆ పంచే చూడు. సర్లే, నా ముందు కూడా ఆ డబ్బా తీసుకొచ్చి పెట్టించు, లెక్క పెడతా. ఏం డబ్బా? అదిగో, అందరూ ముందర పెట్టుకొని టిక్కు టిక్కు అని స్విచ్ నొక్కుతున్నారు కదా, ఆ డబ్బా. తింగరదనా, అది డబ్బా కదే, కంప్యూటర్. గదే గదే, తెప్పించు. తింగరదనా, నువ్వు చేసే జాబ్ కి ప్యూన్ ఉద్యోగానికి ఈ బుక్కు పెన కరెక్టే. తీసుకో తీసుకో. వచ్చిపోయే వాళ్ళని లెక్క సరిగ్గా చూసుకో. రాస్తలే గాని, ఆ బాయ్ని పిలిచి ఒకటి చెప్పు. ఇగో పిల్ల, మన దేవురు కరీంనగర్. అవునా, నీది? కరీంనగర్. అయ్, మనందరిది కరీంనగరే. సార్, నేను రెడీ సార్. యు ఆర్ లుకింగ్ సో గార్జియస్ దాక్షాయిని. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మనం ఫోటో ఫ్రేమ్ మీద యాడ్ చేయబోతున్నాం. ఫోటో ఫ్రేమ్స్ కి యాడా? ఎస్. రాజు సార్, ఫ్రేమ్ రెడీయా? రెడీ సార్. దాక్షాయిని, ఈ ఫ్రేమ్ లో సరిగ్గా ఇన్సర్ట్ అయ్యేలా నువ్వు డైలాగ్ చెప్పాలి.
డైలాగ్ ఏంటంటే మీ ఫోటోని ఈ ఫ్రేమ్లో పెడితే మీరు అందంగా కనిపించడమే కాదు నాలా టాప్ మోడల్లా కనిపిస్తారు. ఎక్స్రేచర్ ఫ్రేమ్స్, బ్యూటీ ఆఫ్ లైఫ్. డైలాగ్ ప్రాక్టీస్ చేస్తే మనం షూటింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. స్క్రిప్ట్ పేపర్ ఇస్తారా? అరే సీన్ పేపర్ ఇవ్వు. ఓకే సార్. మేడం, కూర్చోండి మేడం. రే ఈడియట్, చేరితే వాళ్ళని తెలీదా? వెళ్ళ. ఏయ్, టచ్అప్ చేసుకోవాలి. మిర్రర్ ఇవ్వు. బ్రష్ ఇవ్వు. ఏయ్, సరిగా పట్టుకో. ఏంటయ్యా పట్టుకోవడం? సరిగ్గా పట్టుకో. దాక్షాయణి, డైలాగ్ వచ్చేసిందా? ప్రిపేర్ అవుతున్నాను సార్. ఓకే. దాక్షాయణి, డైలాగ్ వచ్చేసిందా? నేను రెడీ సార్. చేద్దాం. రెడీయా? మ్. షూట్ చేద్దామా? ఓకే. స్మైల్. నెక్స్ట్. దాక్షాయణి చేతికి ఫ్రేమ్ ఇవ్వండి. దాక్షాయణి, నీ ఫేస్ ఒకసారి ఫ్రేమ్లో ఇన్సెట్ చేసి చూపించు. ఓకే సార్. కాస్త లెఫ్ట్ అమ్మా. రైట్ రైట్. చిన్ అప్, చిన్ డౌన్. సూపర్. ఒకసారి టచ్అప్ చేసుకుంటే షార్ట్ తీద్దాం. అసిస్టెంట్, వెళ్ళి టచ్అప్ చేయవయ్యా. You idiot!
సంధ్య ఒకసారి నా క్యాబిన్కి రా. చెప్పండి మేడం. మంత్లీ ఎక్స్పెండిచర్లో 1500 టాలీ అవ్వట్లేదు. ఆఫీస్ మనీ యూజ్ చేశారు, బట్ దేనికో రీజన్ లేదు. దాని గురించి వదిలేయండి మేడం, నేను తర్వాత చూసుకుంటాను. వదిలేయడం ఏంటి సంధ్య? నాకు కూడా తెలియాలి కదా. అది ఫోన్ బిల్ మేడం. ఫోన్ బిల్లా? ఫోన్ బిల్ ఏంటి? ఎవరు వాడారు? ఏ నెంబర్? అది అది ప్రైవేట్ నెంబర్ మేడం, చెప్పేది కాదు. ఆ 1500 గురించి వదిలేసి మిగిలిన అకౌంట్స్ చూసుకోండి మేడం. ఈ 1500 నేను రాస్తాను. సంధ్య ఫోన్ బిల్లుకి 1500 రూపాయలు కట్టారా? దాని డీటెయిల్స్ చెప్పడం లేదంటే ఆ నెంబర్తోనే ఎండి ఆకాశరామన్నలా ఫోన్ చేస్తున్నాడా? తాడి చెట్ల పెరిగావు, బుద్ధుండకర్లా? ఎందుకు వస్తారా ఇండస్ట్రీకి? మా ప్రాణాలు తీయడాక? బయటికి పో. ఎందుకు వస్తారు ఇడికి? 10 మినిట్స్ రిలాక్స్ అవ్వమ్మా. సారీ సార్. ఇందులో నీ తప్పే ఉందమ్మా. ఆ ఇడియట్కేం తెలీదు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. సాయి, సార్ సార్ చెప్పండి సార్. ఆ మేనేజర్ని పిలవయ్యా. ఓకే సార్. ఎక్కడ చచ్చారా? ఏమైంది సార్? ఏమైందా? ఫోటో ఫ్రేమ్ పగిలిపోయింది, కొత్త తెప్పించు, లేదా దీన్ని సెట్ చేయి. సరే సార్, ఒక అరగంట టైం ఇవ్వండి సార్, సెట్ చేస్తాను. ఏంటయ్యా అరగంట? షూటింగ్ ఆగిపోయింది ఇక్కడ. ఒక 10 మినిట్స్ సార్. రాజు రాజు రావయ్యా, అత్తి కొత్త తీసుకురావయ్యా తొందరగా. సార్ మీరు రిలాక్స్ అవ్వండి సార్. ఏంటే రిలాక్స్ అయ్యేది? ఇక్కడ షూటింగ్ ఆగిపోయింది. మీరు కూర్చోండి సార్, ప్లీజ్ సార్. మీరు రిలాక్స్ అవ్వండి సార్, కూర్చోండి సార్, ప్లీజ్ సార్, కూర్చోండి. ఏమండి, ఎందుకండి మీకు ఈ కర్మ? ఇలా అవమానాలు పడ్డం మీకు అవసరమా? ఆయన అలా కొడితే మీరు ఎందుకు ఊరుకున్నారు? పర్లేదు దాక్షాయిని, వాడిని తిరిగి కొట్టలేక కాదు, కొడితే నేను నీ మొగుండని తెలుస్తుంది. నీ కెరీర్కి ప్రమాదం వస్తుంది, అందుకే ఓపిక పట్టాను. అయ్యో అది కాదండి. వద్దు దాక్షాయిని, దీన్ని ఇంతటితో వదిలే. నీ షూటింగ్ పూర్తయి మనం ఇంటికెళ్లే వరకు మన ఇద్దరం మొగుడు పెళ్ళాలమని మర్చిపో. వెళ్ళు.